పల్నాడు జిల్లా తీసుకునే వరకు మళ్ళీ తగ్గిపోయింది అనమాట, 6095 మంది. ప్రకాశం జిల్లా 7332 మంది. మా నెల్లూరు జిల్లాలో 5993. సత్యసాయి జిల్లాలో చాలా తక్కువ అండి, వీళ్ళు సరిగ్గా చదవరు, 649 మందే క్వాలిఫై అయ్యారు, వాడు ఈ కాలేజీలు కూడా లేవు. శ్రీకాకుళం జిల్లా వీళ్ళు బాగా చదువుతున్నారు, మళ్ళీ 6400. తర్వాత తిరుపతి జిల్లాలో అత్యధికంగా 11930 మంది బాగా చదివారండి, ఇక్కడ ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. విశాఖపట్నం తీసుకుంటే 22111 హైయెస్ట్ అనమాట, ఇది నాకు తెలిసి విశాఖపట్నం అనేది హైయెస్ట్, 22,000 మంది. మనకి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లోనే క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య మనకి దగ్గర దగ్గర ఒక 50-60 మంది ఉన్నారు. 180,000 ఈ 3 జిల్లాలే 60,000 మంది కంట్రిబ్యూషన్. విజయనగరం జిల్లా 7,925 మంది అండి. వెస్ట్ గోదావరి జిల్లా 8,330. వైఎస్ఆర్ జిల్లా 8,545. ఇది జిల్లాల వారీగా మనకి క్వాలిఫై అయినటువంటి వాళ్ళ పంచాయతీ ఇదండి. వేరే అగ్రికల్చర్లో తీసుకునేటప్పుడు అనకాపల్లి లీస్ట్ ప్లేస్లో 310 మందే క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా అనంతపురంలో 4,478 మంది. ఇక్కడ కూడా మనకి హయ్యెస్ట్ తీసుకుంటే గుంటూరు జిల్లాలో 3,601 ఉన్నారండి. అదేవిధంగా అనంతపూరు బాగా ఒకటి ఉంది, 4,479తో. ఎన్టీఆర్ జిల్లా తీసుకున్నప్పటికీ 5,700 మందితో ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లా 5,300 మందితో ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా మీకు విశాఖపట్నం తీసుకునేసరికి 7,411 మంది. సో ఈ జిల్లాలు సేమ్ ఇక్కడ కూడా. ఇవన్నీ మీరు ఎదుర్కోవాల్సిన అవసరం లేదండి, నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రెస్ నోట్ని పెడుతున్నా, మీరు డౌన్లోడ్ చేసుకొని మీ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి అనేది జూనియర్ కాలేజీలో కూడా ఇది చాలా ఆసక్తి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మన డిస్క్రిప్షన్లో ఇది ఉందన్నమాట. సో రీజన్ల వారీగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని 3 రీజన్లుగా డివైడ్ చేస్తారండి. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, ఎస్వి యూనివర్సిటీ రీజియన్, అదర్ స్టేట్ రీజియన్. సో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో 66,958 మంది మేలు, అదేవిధంగా 53,961 మంది ఫిమేల్ క్వాలిఫై అయ్యారు. అంటే లగభగ్ 1,15,000 1,20,000 మంది ఏయూ రీజియను.